బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మంత్రి పదవి దక్కుతుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి మంత్రి కాకముందే మంత్రుల అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. ఆర్మూరు నియోజకవర్గ అధికారులతో ఆయన ఇటీవల సమావేశం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశంలో అధికారులకు ఆయన కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఎవరికి ఏం కావాలన్నా, ఎవరేం చేయాలన్నా తనకు తెలియాలన్నారు. ఇక్కడే షాడో ఎమ్మెల్యేగా వినయ్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాపై ఇప్పటి నుంచే పట్టు పెంచుకునేందుకు సుదర్శన్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఆర్మూరు, అర్బన్ లో బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవగా, బాల్కొండలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గెలిచారు. కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఓడిన ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. తాము చెబితే వినడం లేదని కాబోయే మంత్రి సుదర్శన్ రెడ్డిని రంగంలోకి దింపాలని అంటున్నారు. ఇందులో భాగంగానే ఆర్మూరు నియోజకవర్గ అధికారులతో సుదర్శన్ రెడ్డి మీటింగ్ పెట్టి అల్టిమేటం జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అటు బాల్కొండ, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలపైన సుదర్శన్ రెడ్డి పట్టు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డికి త్వరలో హోంశాఖ ఇస్తారని కూడా చెప్పుకుంటున్నారు. దీంతో పోలీస్ శాఖపై కూడా సుదర్శన్ రెడ్డి పట్టు బిగుస్తున్నారనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ పంజాగుట్టలో చేసిన కారు యాక్సిడెంట్ కేసులో పోలీస్ శాఖ సీరియస్ గా చర్యలు తీసుకోవడం వెనుక సుదర్శన్ రెడ్డి ఒత్తిడే ఉందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి దక్కక ముందే మంత్రిలా వ్యవహరిస్తున్నారంటున్నారు కొంతమంది నేతలు.